గత జన్మల నుంచి సంక్రమించే దోషాలను తొలగించి సకల కోరికలు అనుగ్రహించే కౌమారి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పిఠాపురంలోని శృంగేరి శంకరమఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో 4వ రోజు అమ్మవారిని కౌమారి అవతారంలో అలంకరించి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు. అలాగే శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, చండీ, రుద్ర హోమాలు తదితర పూజా కార్యక్రమాలను ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో పండితులు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. వైభవంగా ప్రతిశ్రద్ధతో కార్యక్రమాలను జరిపిస్తూ ఉన్నారు. పండితోత్తములు ఋషికులు సప్తశతి చండీ పారాయణ మార్కండేయ పురాణంలో ఏ విధంగా అయితే పారాయణ చెప్పబడిందో అనుష్ఠాన క్రమం ఆ ప్రకారంగా సప్తశతి పారాయణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని కౌమారి మాతృకా రూపంతో కౌమారిగా అలంకరించడం జరిగింది. అది సుబ్రహ్మణ్య స్వామి యొక్క కుమారస్వామి యొక్క శక్తి స్వరూపం. స్కందశక్తిగా అమ్మవారిని చెప్పుకోవచ్చు. కుమార శక్తియే కౌమారి. ఆ అమ్మవారిగా మయూర వాహనంతో అలంకరించడం జరిగింది. అలాగే అమ్మవారికి అర్చన విధానాలన్నీ కూడా కల్పోక్త ప్రకారంగా శ్రీసూక్త విధానంగా లక్ష్మీ సహస్రనామాలతో త్రిశతి ఖడ్గమాల ఇత్యాది అనేక స్తోత్రాలతో అమ్మవారి అర్చన విధానాలని జరుగుతూ ఉన్నాయి. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ఒక్కొక్క రోజు చండీ హోమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ ఆలయానికి మూల స్తంభమైనటువంటి శ్రీ రాఘవరావు గారు విశాఖపట్నం నుంచి వచ్చి ఉన్నారు. వారు ఈవేళ వారి జన్మదిన సందర్భంగా ఇక్కడ చండీ హోమం చేసుకోవడానికి వచ్చి ఉన్నారు. ఈ ఆలయానికి అంతరాలయ నిర్మాణానికి ఎంతో సహకరించి ఉన్నారు వారంతా కూడా, వారి కుటుంబం. వారు ఇక్కడికి వచ్చి ఈవేళ చండీ హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం తీసుకోవడం కోసం ప్రత్యక్షంగా వారి గురించి సర్వసేవగా వారి రోజు సాయంత్రం వరకు జరిగే ఖర్చంతా వారి భరించి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఎంతోమంది 10 రోజుల పాటు వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇది శరన్నవరాత్రి దీక్షలో భాగంగా జరిగే అద్భుతమైన కార్యక్రమం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చన విధానాలను జరుగుతూ ఇవాళ నుంచి సాయంత్రం దేవీ భాగవతం వ్యాస మహర్షి రచించినటువంటి 18 పురాణాల్లో ఒకటిగా విలసిల్లే శ్రీమద్ దేవీ భాగవతాన్ని ఇవాళ నుంచి ప్రవచనం 5 రోజుల పాటు చెప్పుకోబోతూ ఉన్నాం. అనంతరం నీరాజన మంత్ర పుష్పములు, చతుర్వేద స్వస్తి, దర్బారు, హారతులు ఇవన్నీ కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుతున్నాం. శుభం భూయాత్, సర్వే జనాః సుఖినో